ఓకే అండి. నా వాయిస్ వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది బ్రదర్. వినపడుతుందండి మీ వాయిస్. ఓకే అండి. ఓకే. ఒకవేళ వాయిస్ మధ్యలో బ్రేక్ అయితే కొంచెం ఎవరైనా చెప్పండి, లేదంటే చాట్లో అయినా పింగ్ చేయండి. సరే. ఓకే అండి. ఓకే అండి. ఓకే. ప్రభునామంలో అందరికీ వందనాలు. మనము గత వారంలో మనము 2వ సమూయేలు గ్రంథం చూసాం కాబట్టి ఈ వారం మనము 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము రెండు కూడా కలిపి మనము క్లుప్తంగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం కూడా మనకి హిస్టారికల్ బుక్స్ లో వన్ ఆఫ్ ది బుక్స్ కాబట్టి దీంట్లో ఉన్న ఈవెంట్స్ కానీ దీంట్లో ఉన్న సంఘటనలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి రాజులు కాలం కానీ కాబట్టి ఇందులో ఉన్న గవర్నెన్స్ కానీ అందులో ఉన్న లీడర్స్ కానీ వీరు ఎలా పరిపాలించారు ఇవన్నీ మనము డీప్ గా చూడాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనము క్లుప్తంగా కొన్ని మన జీవితాలు పరీక్షించుకోవడానికి ఏ అంశాలు అయితే మనకి ఉపయోగపడతాయో ఆ వర్సెస్ కానీ ఆ ఈవెంట్స్ కానీ మనము ధ్యానించుకోవడానికి ఈ రోజు మనం ప్రయత్నించేద్దాం. మొదటిగా మనము 1వ రాజుల గ్రంథము మొదటిగా మనము 1వ రాజుల గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి 2వ సమూయేలు గ్రంథంలో దావీదు ఆ వృద్ధాప్యంలో రావటం కూడా మనము చూస్తాం అన్నమాట. దావీదు ముసలివాడైన తర్వాత మనకి ఈ 1వ రాజుల గ్రంథం అనేది మనకి మొదలవుతుంది. సో మొట్టమొదటిగా ఈ మొదటి రాజుల గ్రంథంని ఎవరు రాశారు అని మనం ధ్యానించుకుంటే గనక ఇర్మియా ప్రవక్త రచించాడనేది కొంతమంది చెప్తూ ఉంటారు బైబిల్ స్కాలర్. సో మనకి ఈ 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం కూడా మనకి హీబ్రూ బైబిల్లో ఒక్క గ్రంథంగా ఉంది. తర్వాత గ్రీక్ సెప్టగన్స్ ఎప్పుడైతే దీన్ని విభజించడం లేదంటే కూర్చడం కెనోనైజ్ చేసినప్పుడు మనకి ఇది 2 బుక్స్ గా డివైడ్ అవటం అనేది జరిగింది. మొదటిది 1వ రాజుల గ్రంథము, రెండవది 2వ రాజుల గ్రంథంగా డివైడ్ చేయటం అనేది మనం చూస్తాం. ఈ 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము కూడా మనకి సలోమోను పరిపాలన నుంచి బబిలోను అంటే యూదులు బబిలోను చెరకి కొనిపోయే వరకు కూడా ఈ చరిత్రను మనము చూస్తాం అన్నమాట. ముఖ్యంగా దావీదు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సుమారు ఇది ఎప్పుడు రాయబడింది అంటే ఈ బుక్ ఎప్పుడు రాయబడింది అంటే సుమారు 560 బీసీ నుంచి 540 బీసీ వరకు ఈ కాలంలో ఈ ఈ బుక్ రాయటం అనేది జరిగింది. అదే కాకుండా ఈ బుక్ రాసే సమయానికి అంటే ఈ రాజులు పరిపాలించే సమయము ఏ సమయం అంటే సుమారు 972 నుంచి 960 బీసీ ఆ కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి ఈ రాజుల గ్రంథంలో పొందుపరచడం అనేది మనం చూస్తాం. మనము ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మనము 2 గ్రంథాలని కూడా కంబైన్ చేసి అక్కడక్కడ నేను 2వ రాజుల గ్రంథం సంఘటనలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2 కలిపి ఈ రోజు ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము మనకి 22 అధ్యాయాలు ఉంటాయి. అందులో మనం 3 భాగాలుగా మనం చేసుకుంటే కనుక మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సలోమోను పరిపాలన గురించి కూడా మనం చూస్తాం. అదే విధంగా 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఇజ్రాయెల్ అనేది 2గా విడిపోవటం అనేది కూడా ఆ చరిత్రను మనము ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం. 2 రాజ్యాలుగా అంటే ఇజ్రాయెల్ రాజ్యము, యూదా రాజ్యంగా మనం చూస్తాం. ఆ తర్వాత 17వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఏలియా గారి మినిస్ట్రీ అంటే ఏలియా గారి పరిచర్య కూడా మనము ఈ అధ్యాయాల్లో చూస్తాం. మొట్టమొదటిగా మొదటి 2 అధ్యాయాల్లో మనము దావీదు పలికిన చివరి మాటలు మనము చూస్తాం. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు సొలొమోనుని పిలిపించి
దావీదుకి ఎవరైతే అపకారం చేశారో, దావీదుకి ఎవరైతే మేలు చేశారో వారి పట్ల సొలొమోను రాజు ఎలా వ్యవహరించాలి అనే విషయాలన్నీ కూడా దావీదు సొలొమోనుకి వివరించడం కూడా మనము ఈ మొదటి 8 అధ్యాయాల్లో చూస్తాం. ముఖ్యంగా సొలొమోను 40 సంవత్సరాలుగా పరిపాలించినట్టు మనము చరిత్ర గ్రంథాల్లో చూస్తాం. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఐక్య రాజ్యంగా ఉన్న ఇజ్రాయెలు యూదా రాజ్యాన్ని కూడా పరిపాలించింది 3 రాజులు. ఒకరు సౌలు, ఇంకొకరు దావీదు, తర్వాత సొలొమోను. వీరు 3 కూడా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ పరిపాలించిన వారిగా మనం చూస్తాం. అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 12 గోత్రాలు కలిపి కూడా మనము యునైటెడ్ ఇజ్రాయెల్ అంటాం. తర్వాత విడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఒకవైపు, మరో 2 గోత్రాలు ఒకవైపు విడిపోతాయి. దాన్ని డివైడెడ్ కింగ్డమ్ అంటాం. 10 గోత్రాలు కూడా ఎవరు అంటే 2 గోత్రాల్లో ఉన్నవారు యూదులు, బెంజామీనీలు కాబట్టి ఈ 2 గోత్రాలకు మించి మిగతావి 10 గోత్రాల వారు కూడా ఇజ్రాయెల్ రాజ్యంగా మనము పిలుస్తాం. ముఖ్యంగా ఈ సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు వారు పరిపాలించిన కాలం ఎంత అంటే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు రాజు 40 సంవత్సరాలు, సొలొమోను రాజు కూడా 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం చరిత్ర గ్రంథాల్లో చూస్తాం. ఇప్పుడైతే సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు రాజ్యం 2గా విడిపోవటం అనేది మనం చూస్తాం. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అంటే సౌత్ ఇజ్రాయెల్ అండ్ నార్త్ ఇజ్రాయెల్ గా మనం చూస్తాం. సౌత్ ఇజ్రాయెల్ ని మనం యూదా గోత్రంగా చూస్తాం. నార్త్ ఇజ్రాయెల్ మనం ఎఫ్రాయిం గోత్రం అంటే లేదంటే ఎఫ్రాయిం రాజ్యంగా మనం చూస్తాం. ఇజ్రాయెల్ రాజ్యం అన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ రాజ్యం అన్నా ఎఫ్రాయిం రాజ్యం అన్నా ఒకటే, యూదా రాజ్యం అన్నా బెంజామీన్ గోత్రం రాజ్యం అయినా ఒకటే. దాన్నే మనము సౌత్ ఇజ్రాయెల్ అంటాము యూదా రాజ్యము, నార్త్ ఇజ్రాయెల్ ని మనం ఎఫ్రాయిం రాజ్యంగా మనం పిలుస్తాం. మనము చెప్పుకున్నట్లుగా సొలొమోను పరిపాలన మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి 2వ రాజులు చివరికి వచ్చేసరికి యూదులు అనే వాళ్ళు అక్కడ వరకు కూడా మన చరిత్ర మనం చూస్తాం. సొలొమోను నుంచి చివరి రాజైన సిద్కియా వరకు కూడా యూదుల రాజ్యాలు, యూదులు అంటే మొత్తం 19 రాజులుగా మనము చూస్తాం అన్నమాట. యూదులు మొత్తం కూడా మనకి యూదా రాజ్యం కూడా మనకి 20 మంది రాజులు పరిపాలించినట్లు చూస్తాం. అదే విధంగా ఇజ్రాయెల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలించినట్లుగా మనం చూస్తాం. అది మనం గోయింగ్ ఫార్వర్డ్ మనము చూసుకుందాం. తర్వాత ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము మొత్తం కలిపి కూడా 400 సంవత్సరాలు, సుమారు 400 సంవత్సరాలు గల చరిత్రని మనము లిఖించినట్లుగా మనము ఈ బుక్స్ లో మనం చూస్తాం. సిద్కియా అంటే చివరి రాజైన సిద్కియా పరిపాలించేటప్పుడు 2వ రాజుల గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి వారిని కొనిపోబట్టము చెరకి, ఇదంతా కూడా మనం చూస్తాము. అదే విధంగా 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో ఇజ్రాయెల్ రాజ్యం అంటే నార్త్ ఇజ్రాయెల్ అయిన ఇజ్రాయెల్ 10 గోత్రాల రాజ్యాన్ని కూడా అశ్షూరులు కూడా కొనిపోబట్టడం కూడా మనము చూస్తాం. ముఖ్యంగా ఈ గ్రంథం మొదటి రాజుల గ్రంథము ఎందుకు రాయబడ్డ మనం చూస్తే ప్రామిస్ అంటే మన దేవుడు ఎలా కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి దయచేసి అందరూ. దావీదుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ వంశం నుంచి, యూదా వంశం నుంచి రాజులు కొనసాగుతూ వస్తారు, దెర్ ఇస్ నో బ్రేక్ అనేది కూడా మనము దావీదుకి ఇచ్చిన వాగ్దానం మనము 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం. అదే విధంగా ఆ మాట, దేవుడిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చాడు అనేది కూడా మనము ఈ చరిత్ర గ్రంథాల్లో చూడొచ్చు. మనకి యూదా రాజ్యం మనకి బబిలోనియులు కొనిపోబడినప్పటికీ అందులో పరిపాలించిన రాజులు కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ రాజ్యం మనకు చూస్తే అందులో 10 గోత్రాలు ప్రజలు, 10 గోత్రాలు అనేది మనం చెప్పుకున్నాము.
ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అందరూ కూడా చెడ్డ రాజులుగానే మనం చూస్తాం. అంటే అన్ని దేవతల్ని పూజించే వారిగా మనం చూస్తాం. అందుకే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నిర్మూలం చేస్తాడు. ఎలా నిర్మూలం చేస్తాడు అంటే అశ్షీరుల్ని పంపించి నిర్మూలం చేసినట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఇందులో కీ క్యారెక్టర్స్ ఎవరు అని మనం చూస్తే గనక సొలొమోన్ రాజు, ఏలియా, ఎలీషా, వీళ్ళు పరిపాలించినట్టు, అది వీళ్ళు ప్రవక్తలుగా ఉన్నట్టు ఆ కాలంలో మనం చూస్తాం. ముఖ్యంగా మనము సొలొమోను గురించి మనము ఈ మొదటి రాజు గ్రంథంలో ముఖ్యంగా 1 నుంచి 11 అధ్యాయం వరకు సొలొమోన్ రాజు గురించి మనం చూస్తాం. క్లుప్తంగా ఈ 11 అధ్యాయాలు అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ కింగ్స్, ఈ 11 అధ్యాయాల్లో ఉన్న సొలొమోను జీవితం గురించి చూస్తే సొలొమోను మహా జ్ఞానం కలిగిన వ్యక్తిగా దేవుడు ఎప్పుడైతే కలలో ప్రత్యక్షమై సొలొమోనుని ఏం కావాలని అడిగినప్పుడు కావాల్సింది విజ్డమ్ అండ్ నాలెడ్జ్ గా, జ్ఞానాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వమని కోరినప్పుడు విధంగా వెల్త్ ని, విజ్డమ్ ని, నాలెడ్జ్ ని దేవుడు గిఫ్ట్ గా సొలొమోనుకి ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఈ సొలొమోను రాజు కూడా జ్ఞానవంతుడు కాబట్టి సుమారు సామెతలు 29 అధ్యాయాలు కలిగిన సామెతలు రాయటం మనం చూస్తాము. అదేవిధంగా కీర్తనలు 72, 120 కీర్తనలు రాసినట్లు కూడా ఇక్కడ మనకి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే 3000 సామెతలు, 1005 కీర్తనలు సొలొమోను రాసినట్లుగా మనం చూస్తాం. క్లుప్తంగా 1 నుంచి 11 అధ్యాయం వరకు మనం చూసుకుంటూ వెళ్తే గనక దావీదు ఎప్పుడైతే వృద్ధాప్యంలో ఉన్నాడో అదోనియా రాజు రాజ్య పరిపాలనకి, అంటే సైన్యాన్ని గాని తనకున్న ప్రవక్తల్ని గాని చేర్చుకొని రాజుగా తనకి తాను ప్రకటించుకోవటం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రవక్త వెళ్ళి బెత్షెబాతో చెప్తాడు ఏమనంటే, దావీదు సొలొమోను రాజుగా చేస్తా అన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి దావీదుని సొలొమోను రాజుగా చేయమని అడగమని చెప్పినప్పుడు బెత్షెబా వెళ్ళి దావీదుని అడిగినప్పుడు సొలొమోను రాజుగా అభిషేకించటము, అక్కడ ఉన్న ప్రవక్తల్ని గాని లేదంటే యాజకుల్ని గాని పిలిచి సొలొమోను రాజుని అభిషేకం చేయడం కూడా మన మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చూస్తాం. మనకి కొంత సమయం అనేది చాలా తక్కువగా 8:15 లోపు కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ఫాస్ట్ గా రిఫరెన్సెస్ నేనే చెప్తానండి. ఎవరైనా నోట్ చేసుకున్నాలంటే ఆ రిఫరెన్సెస్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం నోట్ చేసుకోండి. తర్వాత నేను పీపీటీస్ లో ఉన్న ఇవన్నీ తెలుగు, ఇంగ్లీష్ లో ఉన్నాయి కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మనం వాస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ కాబట్టి మనము త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడైనా మనకి ముఖ్యమైన వర్సెస్ ఉంటే మనము దాన్ని కూడా చదువుకుందాం. తర్వాత ఎప్పుడైతే సొలొమోను రాజుగా అభిషేకిస్తారో అప్పుడు దావీదు సౌలుని పిలిచి తన గురించి సొలొమోనుకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం చూస్తాము. షిమీ గురించి చూస్తాము. తర్వాత ఎప్పుడైతే మన 3వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుకి కలలో ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమన్నప్పుడు విజ్డమ్, నాలెడ్జ్, వెల్త్ అని జ్ఞానం కావాలి అని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా 4వ అధ్యాయంలో మనకి సొలొమోను రాసిన ప్రొవెబ్స్ ఎన్ని, సామ్స్ ఎన్ని అనేది కూడా మనం 4వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాం. అదేవిధంగా ఈ 4వ వచనంలోనే మందిరం కట్టబడటం కూడా మనం చూస్తాం. సుమారు 7 సంవత్సరాలు కూడా మందిరం కట్టినట్టుగా మనం 9వ వచనంలో కూడా మనకి తెలుస్తుంది. తర్వాత సొలొమోను తనకు సంబంధించిన చుట్టుపక్కల రాజ్యాల నుంచి కావాల్సిన మందిరానికి కావాల్సిన మెటీరియల్ ని తెప్పించుకోవటము, ఆ మెటీరియల్ ని కూడా ఉపయోగించి బహు అందమైన మందిరం కట్టడం కూడా మనము చూస్తాం అన్నమాట. అదేవిధంగా సొలొమోను రాజు ఏం చేస్తాడంటే 13 సంవత్సరాలు తనకు కావాల్సిన ప్రదేశం, అంటే తను నివసించడానికి కావాల్సిన ప్రదేశాన్ని కూడా, ప్యాలెస్ కూడా కట్టించుకోవటం కూడా మనం చూస్తాం. ఈ సొలొమోను రాజు అనేక మందికి తీర్పు తీర్చడము, తనకున్న నాలెడ్జ్ తో అనేక మందిని ఎలా తీర్పు తీర్చాడు అనేది కూడా మనము ఈ వచనాల్లో కూడా 10వ వచనం కానీ 8, 9, 10వ వచనం. సొలొమోను జ్ఞానం అనేది అప్పటికి అనేక ప్రదేశాలు లేదంటే అనేక రాజ్యాలు కూడా వెళ్ళటం మనం చూస్తాము. అదేవిధంగా
షేబా రాణి కూడా సొలొమోను గురించి తెలుసుకొని వచ్చి అక్కడ సొలొమోను గొప్పతనాన్ని కూడా చూడటం మనం చూస్తాం. సో 11వ అధ్యాయం నుంచి కూడా మనము 11, 12వ అధ్యాయం వరకు మనం సొలొమోను పతనం కూడా చూస్తాం. ఏ విధంగా అయితే దావీదు తన రాజ్యంని పరిపాలించుకుంటూ చివరికి వచ్చేసరికి ఎలా పాపంలో పడిపోయాడో, సొలొమోను రాజు కూడా అందుకే దేవుడు చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేస్తూ కూడా వచ్చినట్లుగా మనము చూస్తాం. 700 భార్యల్ని, ఉపపత్నులు 300 మంది ఉపపత్నులు కూడా సొలొమోను కలిగినట్లుగా మనం చూస్తాం. ఇది దేవునికి విరుద్ధంగా ఉన్నట్లుగా మనము ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనంలో రాసినట్లుగా మనం చూస్తాం. ఏమని రాసిందంటే, మన అన్య భార్యలను పెళ్లి చేసుకోకూడదు, అదేవిధంగా మనకి రాజులుగా ఉన్నవారు బంగారం కానీ వెండి కానీ సమకూర్చుకోకూడదు అనేది కూడా మనము ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూస్తాం. ఈ విధంగా సొలొమోను ఇలా చేసినప్పుడు దేవుడు సొలొమోను రాజుగా తొలగించడానికి డిసైడ్ అయిపోయి, అప్పుడు అహియా ప్రవక్త ద్వారా యెరోబాము అనే వ్యక్తిని, అంటే ఆ కాలంలో యెరోబాము అనే వ్యక్తి కూడా ఈ రాజ్యంలో ఒక ముఖ్యమైన ఆర్మీ ఆఫీసర్ గా ఉండటం కూడా మనం చూస్తాం. అప్పుడు ఈ యెరోబాముని పిలిచి తన అంగీని 12 భాగాలుగా వేసి 10 భాగాన్ని యెరోబాముకి ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఈ విషయం కూడా చెప్పి, నువ్వు 10 గోత్రాల వారికి కూడా రాజుగా ఉండమని అహియా చెప్పినప్పుడు, ఈ విషయాన్ని సొలొమోనుకి తెలిసిపోయినప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే ఐగుప్తు ప్రదేశానికి పారిపోవడం కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే యెరోబాము యూదా రాజ్యానికి రాజుగా ఉంటాడో, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక కోరిక అనేది కోరుతారనమాట. ఇదే మనము 12వ అధ్యాయం నుంచి చూస్తాము. ఈ కోరిక అంటే, వీరు ఎప్పుడైతే సొలొమోను ఈ మందిరం కట్టారో వారు 7 సంవత్సరాలు, తర్వాత 13 సంవత్సరాలు తన ఓన్ ప్యాలెస్ ని కట్టుకోవడం, అంటే సుమారు 20 సంవత్సరాల వరకు కూడా బానిసలుగా వెట్టి చాకిరి అనే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు చేసినట్లుగా మనం చూస్తాం. ఈ వెట్టి చాకిరిని తగ్గించమని రెహోబాముని ఈ ప్రజలు అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఈ రెహోబాము ఏం చేస్తాడంటే, సరే మీరు అడిగిన ఈ చిన్న రిక్వెస్ట్ ని నేను మాకున్న రాజ్యాన్ని పరిపాలించే ఇతర ప్రీస్ట్ కానీ సలహాదారుని కానీ మినిస్టర్స్ ని కానీ వీళ్ళని అడిగి చెప్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడే రాజు అయ్యారు కదా, మీరు వారికి ఉన్న భారాన్ని తగ్గిస్తే మీకు మంచిది అని చెప్పడం కూడా మనం సలహా ఇచ్చినట్లుగా చూస్తాం. కానీ రెహోబాము ఏం చేస్తాడంటే, వాళ్ళ స్నేహితుల సలహా కూడా తీసుకోవటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారంటే మిస్గైడ్ చేస్తారు. అంటే నువ్వు ఇప్పుడే రాజు అయ్యావు కదా, నువ్వు అలా చేయకుండా వారికి ఇంకా పని భారం పెంచు అని చెప్పినప్పుడు వారి మాటలు విని రెహోబాము ఏం చేస్తాడంటే, ఉన్న పనిని వారు అడిగిన రిక్వెస్ట్ ని కూడా ఏ విధంగా చెప్తాడంటే, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అనే మా అంటం కూడా మనం చూస్తాము. దాని తర్వాత 2 రాజ్యాలుగా, అంటే ఎప్పుడైతే రెహోబాము ఇలా చెప్పాడో ఈ 10 గోత్రాల వారు కూడా విడిపోవడం జరుగుతుంది. అంటే మేము మీ వంశస్థులం కాదు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు కదా అని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇజ్రాయెల్ పెద్దలు కూడా విడిపోవటం కూడా మనం చూస్తాం. అక్కడ ఈ చీలిక అనేది మనం ముఖ్యంగా గమనిస్తాం అన్నమాట. రెహోబాము ఎవరంటే యూదా రాజ్యానికి జీనియాలజీలో, అంటే దావీదు, సొలొమోను, రెహోబాము ఈ జీనియాలజీలో వచ్చిన వాడు కాబట్టి రెహోబాము వాడు యూదుడు కాబట్టి వీళ్ళు 2 రాజ్యాలు రెహోబాము వైపు ఉంటాయి. యూదా రాజ్యము బెంజమిన్ గోత్రము, యూదా గోత్రము బెంజమిన్ గోత్రం. మిగతా 10 గోత్రాల వారు కూడా మనకి నార్త్ ఇజ్రాయెల్ యెరోబాము వెళ్ళినట్టు మనం చూస్తాం. ఈ యెరోబాము అనే వ్యక్తి నార్త్ ఇజ్రాయెల్ కి రాజుగా ఉండటం మనం చూస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా 10 గోత్రాల వాళ్ళు యెరోబాముని ఏర్పరచుకొని మాకు రాజుగా మీరు ఉండమని చెప్పినప్పుడు యెరోబాముని వారు చేసుకున్నప్పుడు సౌత్ ఇజ్రాయెల్, నార్త్ ఇజ్రాయెల్, దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యంగా ఉన్నప్పుడు ఈ దక్షిణ రాజ్యంలోనే మనము ఈ టెంపుల్ అంటే సొలొమోను కట్టిన మందిరం ఉంది కాబట్టి ఈ నార్త్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ప్రతిసారి వీరు బలి దేవునికి బలులు అర్పించాలన్నా, వర్షిప్ చేయాలన్నా వారు ఈ మందిరానికి ఉత్తరం నుంచి దక్షిణం వరకు వచ్చేవారుగా చూస్తాం. ఈ గమనించిన యెరోబాము ఏం చేస్తాడంటే, పొద్దున వీరు
ఆ మందిరాలకి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడున్న రాజ్యానికి వాళ్ళు అలవాటు పడిపోతారేమో అని అనుకొని ఏం చేస్తాడంటే ఈ యెరోబాము అక్కడనే అంటే ఉత్తర రాజ్యంలోనే అన్య దేవతకి గుళ్ళు కట్టించేస్తాడు అనమాట. అది దేవునికి నచ్చని పని కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేస్తారంటే అక్కడ వర్షిప్ అంటే అక్కడ ఉన్న వారికి వర్షిప్ దేవతలకి వర్షిప్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఇలా జరుగుతున్న టైంలో మనకు వచ్చిన ప్రవక్త ఎవరంటే ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఫైరింగ్ ప్రాఫిట్ అని పిలుస్తాం కదా, అగ్ని ఎన్నోసార్లు అగ్నిని తీసుకొచ్చిన వాడుగా మనము ఏలియాని చూస్తాం అనమాట. సో ఇక్కడ మేము పీపీటీలో చూస్తే గనక ముఖ్యమైన ప్రదేశాలు చూడొచ్చు. అక్కడ సమరియా అని ఒకటి ఉంటుంది చూడండి. సమరియా అనేది కూడా ఇజ్రాయెల్ కి క్యాపిటల్ సిటీగా ఉంటుంది. ఇజ్రాయెల్ అనేది యెరూషలేం పట్టణం కూడా ఈ యూదులకి ఒక రాజధానిగా ఉన్నట్లుగా మనము చూస్తాం అన్నమాట. ఇంకా కర్మేల్ రాజ్యము కర్మేల్ పర్వతం కూడా ఏలియా ఎక్కడైతే అద్భుతాలు చేస్తాడో ఆ పర్వతం కూడా మనం చూస్తాం. సో ఇక్కడ మనం 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చూసాము. 29 నుంచి 22, 53 వరకు కూడా మనము ఏలియా ప్రవక్త చేసిన అద్భుతాలు కూడా మనం చూస్తాం అన్నమాట. ఏలియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకి, ఇక్కడ యూదులకి అంటే నార్త్ ఇజ్రాయెల్ కి సౌత్ ఇజ్రాయెల్ కి కూడా ఏలియా ప్రవక్తగా ఉన్నట్టు చూస్తాము. వారిని గద్దించేవాడుగా ఉన్నట్టు చూస్తాము. ముఖ్యంగా ఈ మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథంలో మనము రోల్స్ ని మనం చూస్తే రాజులు, ప్రవక్తలు, ప్రధాన యాజకులు ఈ ముగ్గురు కూడా ముఖ్యమైన రోల్స్ ప్లే చేసినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ ప్రవక్తలు దేవుని మాటను తీసుకెళ్లి రాజులకు చెప్తారో వారు చేసే తప్పుల్ని ఖండించడం కానీ వారికి ఏదైనా సలహా ఇవ్వటం కానీ ఈ ప్రవక్తల యొక్క ముఖ్య రోల్ గా మనము చూస్తాం అన్నమాట. ఇక్కడ ఏలియా అంటే మీనింగ్ అంటే యెహోవాయే నా దేవుడు అని మీనింగ్ వస్తుంది. సో ఎప్పుడైతే యెరోబాము పరిపాలన సాగుతుందో దాని తర్వాత అక్కడ ఆహాబు అనే రాజు వస్తాడు. ఈ ఆహాబుకి భార్య పేరు యెజబేలు. తర్వాత వీళ్ళకి జరిగిన సంఘటనలు అంటే అక్కడ ఏలియా చేసిన అద్భుతాలు కూడా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే గనక ముఖ్యంగా 14 అద్భుతాలు మనం చూడొచ్చు. 3.5 సంవత్సరాలు కరువు రావటం మనం చూస్తాము. ఆ కరువు నుంచి ఎలా ఏలియా బయలుదేవతలకి యెహోవా దేవుడికి మధ్య వారికి జరిగిన సంఘర్షణ గాని ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురవటం కూడా మనం చూస్తాము. తర్వాత ఎప్పుడైతే కేరీతు వాగుల దగ్గర దేవుడు ఏలియాను పోషించడం చూస్తాము. ఇట్లా మనకి అనేకమైన అద్భుతాలు కూడా ఏలియా ప్రవక్త చేసినట్టుగా మనం చూస్తాం. తన అగ్ని చేత ఎలా 50 మంది, ఇంకా మీ 10వ పాయింట్ 11వ పాయింట్ చూస్తే కనుక 50 మంది సైనికుల్ని 2 సార్లు కూడా, మొదటిసారి 50 మంది, రెండోసారి 50 మందిని కూడా అగ్ని చేత ఎలా దహించాడో ఏలియా ప్రార్థన ద్వారా అది చూస్తాము. ఎలీషాకు తనకి రెట్టింపు ఆత్మని ఎలా ప్రసాదించాడో చూస్తాము ఏలియాని. తర్వాత ఇసుక గాలి తుఫాన్లో పరలోకానికి ఎత్తిపోవటం కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఏలియా ప్రవక్త చేసిన అద్భుతాలుగా మనం చూస్తాం అన్నమాట. ఆహాబ్ అనే రాజు కూడా ఇక్కడ ఉన్న రాజుల కంటే చాలా చెడ్డ రాజుగా మనము ఆహాబుని చూస్తాము. ఇజ్రాయెల్ కి సంబంధించిన రాజు ఆహాబు. ఏ విధంగా యెజబేలు ఏలియాని ఇబ్బంది పెట్టారు, తను ఎప్పుడైతే బయలు ప్రవక్తల్ని నిర్మూలన చేశాడో యెజబేలు ఈ విషయం తెలుసుకొని ఏలియాని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఏలియా పారిపోతాడు. ఏలియా పారిపోయినప్పుడు దేవదూత ప్రత్యక్షమై తనని పోషించినట్లుగా మనము ఈ అధ్యాయాల్లో చూస్తాం అన్నమాట. ముఖ్యంగా ఈ 1వ అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ప్రభు వారి 4 షాడోస్ గనక మనం చూస్తే సొలొమోను జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా సొలొమోను కట్టిన మందిరంకి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి కూడా మనము తండ్రి, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు వారితో కూడా మనము ట్రైయూనియన్ గాడ్ ని కూడా మనం పోల్చవచ్చు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సొలొమోను ఏ విధంగా అయితే పడిపోయాడో, సొలొమోను జ్ఞానవంతుడైనప్పటికీ ఏ విధంగా పడిపోయాడో మనం
కూడా అదే విధంగా మనకి ఎంత టాలెంట్స్ ఉన్నప్పటికీ, మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, మనం కూడా ఒకానొక టైంలో మనము కోల్పోయేవారుగా ఉంటాము, పడిపోయేవారుగా ఉంటాము. ముఖ్యంగా సొలొమోన్ చేసిన తప్పులు ఏంటంటే అన్య భార్యలను పెళ్లి చేసుకోవడము, లేదంటే అక్కడ తనకంటూ ఆస్తులను కూడబెట్టుకోవడం కూడా చేసిన తప్పులు కాబట్టి, ఆ తప్పుల్ని బట్టి దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించాడు కాబట్టి అనేక సార్లు గద్దించినప్పటికీ, అంటే అనేక సార్లు అని మనం ఎందుకు అంటున్నామంటే, దేవుడు అనేక సార్లు సొలొమోనుతో మాట్లాడి ఈ విధంగా చెప్తాడు. ఒక్కటి మీకు చూపిస్తాను అండి. ఎవరన్నా ఆ, ఒకటవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఎవరన్నా చదువుతారండి? ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా చాలండి, జనులైన చాలండి. ఇశ్రాయేలీయులను విడిచిపెట్ట. చాలండి. అక్కడ మనకి ముఖ్యంగా నా ఆజ్ఞలను పాటించడం వలన, లేకపోతే నా నా ఆ, మార్గంలో నడిచిన వలన అని ఉంటుంది. అదే విధంగా మనకి 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి చదవండి మళ్ళీ అది కూడా. 3వ అధ్యాయము మరియు 14వ వచనం. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటినను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. 14వ వచనం అండి, 3వ అధ్యాయము 14వ వచనంలో మరియు మనకి నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని. అవునండి, కరెక్ట్. మళ్ళీ 9వ అధ్యాయము 4వ ఒక్క నిమిషం అండి. 9వ అధ్యాయము 4వ వచనం చదవండి మళ్ళీ. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరచుదును. చూడండి, అది కూడా సేమ్ వర్స్. సో ఇంకోటి చదవండి, 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఇక్కడ మనం గనక చూస్తే సుమారు 4-5 అధ్యాయాలు వచనాలు మనం చదివాము. 6వ అధ్యాయము 12వ వచనము, 3వ అధ్యాయము 14వ వచనము, 2వ అధ్యాయము 3వ వచనము, 9వ అధ్యాయము 4వ వచనం. ఈ అధ్యాయాలు ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయము 3వ వచనము దావీదు సొలొమోనుకి చెప్పిన విషయాలు. అంటే నువ్వు దేవుని మందిరం కట్టుతున్నావు కానీ దేవుని ఆజ్ఞలను పాటించు, దేవుని మార్గంలో నడువు, దేవుడు చూపించిన మార్గంలోనే నడువు, నువ్వు అప్పుడు అత్యున్నతిగా ఎదుగుతావు అనేది దావీదు రాజు సొలొమోనుకి చెప్పడం జరిగింది. అదే విధంగా పలుమార్లు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై చెప్పడం కూడా జరిగింది. అయినా సరే అంత జ్ఞానం ఉన్న వ్యక్తే పడిపోయాడు అంటే మనము ఏ పాటి వారం అనేది మనము గ్రహించాలి. సో ఈ విధంగా మనము సొలొమోను నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము స్ట్రాంగ్ గా ఉండి దేవుని మార్గంలో నడవాల్సిన వారుగా మనం ఉంటాం. ఇంకోటి ఏలియా నుంచి మనం ఏలియా ఏంటో ఒకటి గుర్తుంటే 19వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. 19వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి
యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ ఏలియా ఎంత రోషం కలిగిన ప్రవక్త, ఆచిన ప్రవక్త, ఎన్నో అద్భుతాలు చేసిన ఏలియా కూడా యెజెబెల్ ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నించిందో వేరే వాళ్ళ ద్వారా, ఇక్కడ ఏలియా పారిపోతున్న వ్యక్తిగా మనం చూస్తాము. దేవునికి మొరపెట్టుకొని నా ప్రాణం తీసేసుకో అనే వ్యక్తిగా చూస్తాము. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినప్పటికీ ఒకానొక సిచ్యువేషన్స్ లో మనం మన ప్రాణాల కోసం పరిగెత్తాల్సిన వారుగా ఉంటాం. సో మనకున్న స్పిరిచువల్ ప్రౌడ్నెస్ కానీ, లేదంటే మనం ఎన్నో చేస్తాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనకి ఏ సిచ్యువేషన్స్ ఎప్పుడు అక్కడైతే తెలియదు. కాబట్టి మనం దేవుని మార్గంలో మనం కొంచెం జాగ్రత్తగా, అంటే విశ్వాసం కోల్పోకుండా ఆ విధంగా జీవించాల్సిన వారిగా మనము ఉంటాం. ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం అన్నమాట. ఇంకో అంశం ఏంటంటే, ఏలియా ప్రేయర్ఫుల్ లైఫ్ ని కూడా మనం చూడాలి. ఏలియా ఎట్లయితే ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా మనం చూస్తాం. ఎప్పుడైతే వర్షం కురిపించడం కూడా దేవునికి మొరపెట్టాడు, ప్రతి దానికి కూడా దేవునికి, ఎప్పుడైతే ఆ కుమారుని బతికించినప్పుడు కూడా దేవునికి మొరపెట్టినట్టు చూస్తాం. ప్రతి విషయంలో కూడా దేవుని మార్గాన్ని ఎరిగి అది దేవుని చిత్తం అయితేనే చేసే వ్యక్తిగా మనం ఏలియాని చూస్తాం. మనం కూడా మన జీవితంలో అలానే ప్రేయర్ఫుల్ గా మనము ఆ ప్రతిది కూడా చేయటానికి మనం ఉండవలసిన వారిగా మనం ఉంటాం అన్నమాట. ఇది మనకి మొదటి రాజుల గ్రంథము క్లుప్తంగా మనం చూసుకున్న అంశాలు. ఇక్కడ మీరు మ్యాప్ లో ఇది కొన్ని స్లైడ్స్ లో మీరు చూస్తే కనుక, సౌల్ రాజు తర్వాత ఇషుబోషెతు పరిపాలించడు, కానీ రాజుగా అవుదామని చూస్తాడు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్ రాజుగా అవుతాడు అనమాట. తర్వాత ఈ స్లైడ్ మీరు చూస్తే కనుక, ఒకవైపు యూదా రాజ్యం మనం చూస్తున్నాం, ఇంకో వైపు ఇజ్రాయెల్ రాజ్యం మనం చూస్తాం. ఇంకా మనకి ఫుల్ గా డివైడ్ అవ్వలేదు, ఇంకా రాజులు రాలేదు. కానీ మనం మొదటి రాజుల గ్రంథం చివరి అధ్యాయం వచ్చేసరికి యెహోషాపాతు, అహజ్యా అనే వాళ్ళు ఇజ్రాయెల్ రాజ్యానికి అహజ్యా, యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడే మనకి నాబోతు అని చంపటం మనం చూస్తాము. తర్వాత మికాయి ప్రవక్తని మనం చూస్తాము. ఆహాబు తర్వాత అహజ్యా, ఇది ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత యెహోషాపాతు, యెరోబాము తర్వాత యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఇక్కడ మీరు చూడండి, రెహబాం తర్వాత అబీజా, తర్వాత ఆసా, యెహోషాపాత్, ఇక్కడ ఇట్లా చూస్తున్నాం మనం. తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక నార్థన్ ఇజ్రాయెల్లో యెరోబాం 1, నాదాబ్, పాషా, వీళ్ళు పరిపాలించినట్టుగా మనం ఇప్పుడు రెండో రాజుల గ్రంథం వస్తాం కదా, అప్పుడు మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఆహాబ్ అనే రాజు ఇక్కడ 774 నుంచి 753 వరకు ఉన్న రాజుగా మనం, ఇవి ఆర్డర్ లో లేవు బేసిక్ గా. ఇక్కడ చూడండి, మనకి ఏలియా మికాయి మనకి ప్రవచించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ప్రొఫెట్స్ మనకి యెషయా ప్రవక్త, యెర్మీయా ప్రవక్త, వీళ్ళందరూ ఏ రాజుల కాలంలో ఏ ప్రవచించాడనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మీరు ఇక్కడ చూస్తే కనుక క్లియర్ గా ఇది ఇజ్రాయెల్ రాజ్యాలు, ఇది యూదా రాజ్యాలు. రెహబాము, అహజ్యా, అబిజ్యా, ఆషా, యోరాము, ఇవి ప్రవక్తలు మనం చూస్తాము. ఇక్కడ మనకి యెరోబాం నుంచి స్టార్ట్ అవుతుంది ఇజ్రాయెల్ ప్రజలు, అంటే సొలొమోన్ తర్వాత రెహబాము నుంచి స్టార్ట్ అవుతుంది యూదుల రాజ్యము. ఇజ్రాయెల్ నుంచేమో యెరోబాం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి క్లుప్తంగా ఉన్న రాజుల కాలంలో ఉన్న లిస్ట్ అన్నమాట. తర్వాత మనం లెర్నింగ్ అప్లికేషన్స్ ఆల్రెడీ చూసాము. మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలి, విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. అదేవిధంగా లీడర్షిప్ ఏలియా ప్రవక్త ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాడు, సొలొమోన్ ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాడు, వాళ్ళు విశ్వాసం కోల్పోకుండా ఎట్లున్నారు అనేది కూడా మనము కొన్ని చూసుకోవాల్సి వస్తుంది. సొలొమోన్ జీవితం నుంచి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి తీర్పు తీర్చడానికి
అనేది కూడా మనము ఈ లైఫ్ అప్లికేషన్స్ లో మనం చూస్తాం అన్నమాట. ముఖ్యంగా సొలొమోన్ పడిపోవటానికి కారణము అన్య దేవతల్ని పూజించటము, లేదంటే అన్య భార్యలను పెళ్లి చేసుకోవటం కూడా మనం చూస్తాం. అందువలన మనము ఎప్పుడైనా మ్యారిటల్ లైఫ్ఫుల్ గా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మ్యారేజ్ లైఫ్ లో కూడా మనం ఏ డిసిషన్స్ తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సొలొమోన్ జీవితంలో చివరి వరకు బాగానే ఉన్నాడు, కానీ తన వృద్ధాప్యంలో అన్య దేవతలకు పూజించేవాడిగా తన భార్యలు తనని ఎలా తిప్పేసుకున్నారో మనం చూస్తాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి యూత్ కానీ లేకపోతే మనం ఆ మిగతా తెలిసిన వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే మ్యారిటల్ లైఫ్ లో లేదంటే మ్యారేజ్ లైఫ్ లో మనం డెసిషన్ దేవుని చిత్త ప్రకారంగా తీసుకోవాలనేది కూడా మనం నేర్చుకోవాలి ఈ సొలొమోన్ జీవితం నుంచి. ఇంతటితో మన మొదటి రాజుల గ్రంథంలో ఇంకోటి మనం చూసుకునేది ఏంటంటే 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏ విధంగా మనము ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఛాయని ఎలా చూడొచ్చు అంటే, సొలొమోను రాజు ఏ విధంగా అయితే సమాధానకి లేకపోతే విజ్డమ్ కి రాజుగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధానకర్తగా సమాధానానికి రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అది మనకి కొన్ని వచనాల్లో మనము చూడొచ్చు. అదేవిధంగా ద టెంపుల్ యాజ్ ఎ ఫోర్ షాడో ఆఫ్ క్రైస్ట్. ఇందాక మనం చూసాం ఏ విధంగా అయితే ఆవరణము ఇవి చూసామో మనము, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మతో మనం దాన్ని పోల్చొచ్చు. తర్వాత ప్రొఫెటిక్ యాక్షన్స్ అండ్ వర్డ్స్, అంటే ఎట్లయితే ఏలియా అద్భుతాలు చేశాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. సాక్రిఫైజల్ ఇమేజరీ, అంటే ఎట్లయితే ఈ రాజుల కాలంలో బలి అర్పణ చేశారో వాళ్ళ పాప క్షమాపణ గురించి కానీ అనేక బలులు ఎలా అర్పించారో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు రక్తం చిందించి బలి అయ్యారనేది కూడా మనము ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత డివైన్ జడ్జ్మెంట్స్ అండ్ ప్రామిసెస్, అంటే ఎట్లయితే దేవుడు పాపానికి తీర్పు తీర్చాడో, వారి పట్ల ఎట్లయితే తీర్పు తీర్చాడో మన పట్ల కూడా తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూడండి, గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద కింగ్స్ అండ్ హిస్ ప్రామిసెస్ టు డేవిడ్ అండ్ సొలొమోన్ హింట్ ఎట్ ద కమింగ్ ఆఫ్ ద రైచియస్ కింగ్ మెస్సియా హూ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇటర్నల్ కింగ్డమ్. అంటే ఈ రాజులు అందరూ పడిపోతూ వస్తున్నారు, కానీ ఒక్కనొక రోజు మనకి నిత్యమైన రాజ్యం ఉంటుంది అనేది కూడా మనకి ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి నిత్యమైన రాజు వస్తాడు అనేది కూడా మనకి నిరీక్షణ అనేది ఇవ్వటం కూడా మనం చూస్తాం. సో ఈ విధంగా మనము ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తాము. తర్వాత ముఖ్యంగా ఈ సమ్మరీ చూసుకుంటే కనుక మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ విజ్డమ్, అంటే జ్ఞానం కలిగి ఉండటం ఇంపార్టెంట్. అదేవిధంగా జ్ఞానం కలిగి కూడా ఎలా పడిపోతాము అనేది చూసుకోవాలి. తర్వాత విశ్వాసాన్ని కోల్పోవటం కూడా మనము గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత దేవుని యొక్క సోవరినిటీ, సర్వాధికారాన్ని కూడా మనము తెలుసుకోవాలి. తర్వాత రిపెంటెన్స్, హ్యూమిలిటీ, అంటే మన పాపానికి మనం రిపెంట్ అయ్యి మనము మళ్ళీ దేవుని మార్గంలో నడుచుకునే వారుగా ఉండాలి అనేది మనకి ఈ మొదటి రాజుల గ్రంథం నుంచి మనం నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అదేవిధంగా మనం రెండవ రాజుల గ్రంథంకి మూవ్ అవుదాం ఇప్పుడు. బ్రదర్ సారీ బ్రదర్, మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్, కొంచెం. అవునండి, ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు ఓకేనండి? ఓకే. హలో, ఓకే బ్రదర్. ఓకే. సో ఇంతటితో మనకి మొదటి రాజుల గ్రంథము పూర్తయింది. మనం రెండో రాజుల గ్రంథం కూడా ఇప్పుడు ధ్యానించుకుందాము. ఈ రెండో రాజుల గ్రంథం కూడా మనకి ఇర్మియా ప్రవక్తే రాసినట్లుగా రాసి ఉండొచ్చుగా, మనకి ఎక్కడ మనకి చెప్పలేదు, కానీ ఈ రాజులు పరిపాలించే కాలంలో ప్రవక్తగా ఉన్నారు కాబట్టి మనము ఇర్మియా ప్రవక్తే రాశారు అనేది కూడా మనము గమనించుకోవచ్చు. ఇప్పుడు ఈ సంఘటనలు జరిగిన కాలం ఎప్పుడు అంటే సుమారు
853 నుంచి 556 బీసీలో మనకు జరిగినట్లుగా చూస్తాము. రెండవ రాజుల గ్రంథమే మనకు 267 సంవత్సరాల జీవిత చరిత్రను మనం చూస్తాం. ఇందాక మనం అనుకున్నది ఏంటి, 400 సంవత్సరాలు ఒకటవ రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము చరిత్ర కాబట్టి, రెండవ రాజుల గ్రంథము 267 కాబట్టి మిగతా ఇయర్స్ కూడా మొదటి రాజుల గ్రంథంలో ఉన్న చరిత్రగా మనం అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎవరికి రాశారు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకి రాసినట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు అషీరీలు కొనిపోబడతారో, యూదులు బబిలోనికి కొనిపోబడతారు, బహుశా ఈ గ్రంథం రాసి ఉండొచ్చు అండ్ వారికే రాసి ఉండొచ్చు అని కూడా మనం చూస్తాం. తర్వాత ఈ ముఖ్యంగా పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ బుక్ అంటే ఈ గ్రంథాన్ని రాయటానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాలు ఎలా విడిపోయాయి, రాజ్యాల్ని ఎలా కొనిపోబడ్డారు, వాళ్ళు చెరకి ఎలా కొనిపోబడ్డారు, ఆ హిస్టరీ అంతా మనకి నేర్పించడానికి మనము ఈ రెండవ రాజుల గ్రంథం రాసిన ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తాం. ముఖ్యమైన ప్రదేశాలు అంటే ఎక్కడ జరుగుతుంది ఈ ఈవెంట్స్ అన్నీ అంటే మనకి ఇజ్రాయెల్ నుంచి, యూదుల నుంచి అంటే యూదా రాజ్యం కూడా మనం చూస్తాం అన్నమాట. మెయిన్గా ఈ రెండవ రాజుల గ్రంథంలో మనకి ముఖ్యమైన వర్సెస్ చూసుకుంటే కనుక రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకుంటాం. వారు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా, లేకపోతే ఇంగ్లీష్లో చదువుకుందామండి. యాజ్ దే వర్ వాకింగ్ అరాంగ్ అండ్ టాకింగ్ టుగెదర్ సడన్లీ ఏ chariot of fire and horses of fire appeared and separated the two of them and Elia went up to heaven in the whirlwind. అంటే ఇది ముఖ్యమైన వచనంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏలియాని సుడిగాలి వచ్చి ఎలా తీసుకువెళ్ళిపోయిందో ఆ అగ్నిరథం అనేది ఒక ముఖ్యమైన వచనంగా మనం చూస్తాం. ఈ బైబిల్ మొత్తంలో కూడా ఒక ముఖ్యమైన అద్భుతంగా మనం చూస్తాం. ఎందుకంటే ఏలియా ప్రవక్త చనిపోకుండా ఆరోహణం అయిపోయినట్టు మనం చూస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎట్లా ఆరోహణమయ్యారో దానికి పోల్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏలియా యొక్క శక్తిని మనము గ్రహించేవారుగా చూడాలి మనం. ముఖ్యంగా ఈ రెండవ రాజుల గ్రంథము ఈ కీ వర్సెస్ మీరు తర్వాత చదువుకోండి, మొత్తం మనకి చాలా కీ వర్సెస్ ఉన్నాయి. తర్వాత ముఖ్యమైన పదాలు ఏంటి ఇందులో అంటే ప్రవక్తలు, రాజులు, విగ్రహారాధన ఉంటుంది, తీర్పు అనేది ఉంటుంది, పశ్చాత్తాపం అని ఉంటుంది, చెరకి కొనిపోబడతారు, అద్భుతాలు ఉంటాయి. ఇక్కడ పశ్చాత్తాపం అని ఎందుకు అంటున్నామంటే ఇజ్రాయెల్ ప్రజలు, రాజులందరూ కూడా పశ్చాత్తాప పడలేదు ఎవ్వరు కూడా. ఏలియా ప్రవక్త వాక్యాన్ని బోధించినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు మారలేదు. అదే యూదుల్లో అయితే, యూదులకు సంబంధించిన రాజుల్లో అయితే కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు, కొంతమంది మంచి రాజులు ఉన్నారు. వారు దేవుని వైపు ఒకవేళ పడిపోయినప్పటికీ దేవుని వైపు చూచి మళ్ళీ కొనసాగించిన వారుగా కొంతమంది ఉన్నారనమాట. అందుకే దేవుడు యూదా రాజ్యాన్ని స్థిరపరిచాడు అనమాట. సో ఇక్కడ ముఖ్యమైన పాత్రలు చూస్తే ఏలియాని చూస్తాము, ఎలీషాని చూస్తాము, హిజ్కియాని చూస్తాము, హోషాయిని చూస్తాము, యెజ్బేల్ని చూస్తాము, యెహోయాకీను, షల్మెనేజర్ని కూడా మనము ఈ ముఖ్యమైన వ్యక్తులుగా మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏలియా చేసిన అద్భుతాలు కూడా మనం, ఎలీషా చేసిన అద్భుతాలు కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ 25 అధ్యాయాలను కూడా మనము డివైడ్ చేసుకుంటే 2 పార్ట్స్గా చేసుకోవచ్చు. 1 నుంచి 17 అధ్యాయాల వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు, నార్థన్ ఇజ్రాయెల్ ప్రజల్ని అష్షూరుల్ని ఎలా తీసుకెళ్లారో చూస్తాము. అదేవిధంగా 18 నుంచి 25వ అధ్యాయం వరకు బబిలోను రాజు నెబుకద్నెజరు ఈ సౌతర్న్ ఇజ్రాయెల్ అయిన యూదా రాజ్యాన్ని ఎలా తీసుకెళ్ళిపోయాడు చెరకి, ఎలా నిర్మూలించాడు యూదా రాజ్యాన్ని అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఈ యునైటెడ్ ఇజ్రాయెల్ అప్పుడు లేదా డివైడెడ్ కింగ్డమ్ అప్పుడు కూడా ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నట్టు మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ దీన్ని ఫర్దర్గా మనము డివైడ్ చేసుకోవాలంటే 1 నుంచి 16వ అధ్యాయం వరకు కూడా ఈ రాజ్యం ఎలా విడిపోతుందో చూస్తాము. విడిపోయిన రాజ్యాన్ని ఎలా కొనసాగిస్తారో చూస్తాము. 17వ అధ్యాయంలో ఇజ్రాయేలు
ఇస్రాయేలుని ఎలా తీసుకెళ్తారో చూస్తాము. తర్వాత 18 నుంచి 23 అధ్యాయం వరకు సర్వైవింగ్ కింగ్డమ్ డిక్లైన్స్, అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా దేవుడు నిర్మూలన చేస్తాడు అష్షూరీయుల ద్వారా చూస్తాము. చివరి 2 అధ్యాయాలు 24, 25 అధ్యాయాలు కూడా యూదా రాజ్యంని బబిలోనీయులు ఎలా తీసుకెళ్తారో చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనకి మొదటి రాజుల గ్రంథంలో మొత్తం ఏలియా ప్రవక్త యొక్క అద్భుతాలు చూస్తాము. రెండో రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త ఎలీషాని అభిషేకించడం కూడా మనము మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం ఆల్రెడీ. సో ఏలియా నార్థన్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ 10 గోత్రాలైన ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడటానికి ప్రయత్నించేప్పటికీ అష్షూరీ ప్రజలు అనేవాళ్ళు వారిని తీసుకెళ్ళిపోవటం కూడా మనం చూస్తాం. ఇదే రెండవ రాజుల గ్రంథంలో మైనర్ ప్రాఫిట్స్ ఉంటారు, మేజర్ ప్రాఫిట్స్ కూడా మనం చూడొచ్చు. యెషయా ప్రవక్త ఉన్నట్లు మనం రెండవ రాజుల గ్రంథము 19:20లోగా చూస్తాం. తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నినివే పట్టణం అనేది మనకు అందరికి తెలిసిన పట్టణమే, యోనా వెళ్ళవలసిన ప్రాంతము. నినివే ప్రాంతం అనేది అష్షూరీయులకి ఒక క్యాపిటల్ సిటీ అన్నమాట. అందుకే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నినివే వెళ్ళడు అనంటే, అష్షూరీయులు అనేవాళ్ళు నినివే పట్టణానికి సంబంధించిన వారు ఇజ్రాయెల్ ప్రజల్ని క్యాప్టివ్స్ అంటే చెరకి తీసుకెళ్ళిపోతారు. సో ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు వెళ్ళడు. ఎందుకంటే ఆ ప్రజలే మనల్ని ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళు మారిపోతే ఎట్లా అనే ఉద్దేశంతో నినివే పట్టణానికి వెళ్ళడు అనమాట. ఇదొక సందర్భంగా మనం చూస్తామన్నమాట. ముఖ్యంగా శాషన్ గురించి కూడా మనము రెండవ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. ఓకే అండి, అది కాదండి, సారీ, వేరేది. ఓకే, మనము ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి నార్థన్ ఇజ్రాయెల్ అనేది డిఫీట్ అయినట్టుగా మనము 17వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత హోషియా అనే రాజు, చివరి రాజు ఎవరు అంటే హోషియా అని చెప్పాలి మనం నార్థన్ ఇజ్రాయెల్కి. ఇక్కడ రెహబాం అనేవాడు మొదటి రాజు సౌత్ ఇజ్రాయెల్కి, యూదా రాజ్యానికి. సిద్కియా అనే రాజు చివరి రాజు యూదా రాజ్యానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనకి సౌలు, ఒక్క నిమిషం అండి, మనకి సౌలు, దావీదు, సొలొమోను వీరిని విడిచిపెడితే ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళు పరిపాలించిన రాజులు. తర్వాత కింగ్డమ్ అనేది అంటే రాజ్యము విడిపోయిన తర్వాత పరిపాలించిన రాజులు నార్థన్ ఇజ్రాయెల్, సౌతర్న్ ఇజ్రాయెల్. అంటే దక్షిణ రాజ్యము, దక్షిణ ఇజ్రాయెల్ లేదంటే ఉత్తర ఇజ్రాయెల్గా మనం పిలుస్తాం. అక్కడ నార్థన్ ఇజ్రాయెల్కి ఫస్ట్ కింగ్ ఎవరు, మనం ఫస్ట్ కింగ్లో చూసాము. యెరోబాం అనే వ్యక్తిని వాళ్ళు రాజుగా ఏర్పరచుకుంటాడు. తను మొదటి రాజు ఇజ్రాయెల్కి. చివరి రాజు ఎవరు అంటే హోషియా అనే రాజు చివరి రాజు నార్థన్ ఇజ్రాయెల్కి. అదేవిధంగా యూదా రాజ్యానికి వస్తే మొదటి రాజు ఎవరు, రెహబాము ఎవరు, సొలొమోన్ రాజ్యానికి సంబంధించిన సొలొమోన్ యొక్క కుమారుడు రెహబాము. తర్వాత సిద్కియా అనే రాజు చివరి. వీళ్ళందరూ కూడా యూదుల నుంచి వచ్చిన రాజులుగా మనం ఇస్తామన్నమాట. ముఖ్యంగా ఈ నార్థన్ ఇజ్రాయెల్ని అష్షూరీయులను డిఫీట్ చేసినట్టు మనం చూస్తాము. తర్వాత హిజ్కియా రాజు వచ్చినట్లు మనం చూస్తాము. ఇక్కడ ఎలీషా అంటే ఈ ఏలియా ప్రవక్తతో మనకి రెండవ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్తకి ఎప్పుడైతే
రెండంతల ఆశీర్వాదము లభిస్తుందో అప్పుడు ఎలీషా కూడా కొన్ని మెరాకిల్స్ అంటే కొన్ని అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తామన్నమాట. మనం స్క్రీన్ మీద చూస్తే కనుక ఎలీషా ఎప్పుడైతే ఏలియా దుప్పటిని యోర్దాను నది మీద కొడతాడో అది రెండుగా చీలిపోవడం చూస్తాము. తర్వాత ఎప్పుడైతే నీరు ఉప్పుగా దాన్ని స్వస్థపరచడం కూడా మనం 2వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత ఎలీషా ప్రవక్తని కొంతమంది యూత్ వాళ్ళు కూడా వెక్కిరించడం కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయం 24వ వచనంలో కొంతమంది ఎక్కిరిస్తారనమాట. తనకి బట్టతల కలిగిన వ్యక్తి అనమాట. ఎలీషా కొంచెం బట్టతల కలిగిన వ్యక్తిని కాబట్టి దాన్ని బట్టి కొంతమంది యూత్ తెలియక ఎక్కిరించినప్పుడు వారు ఎలా జంతువు చేత చంపించి పెడతారో సుమారు 42 మంది ఎలా చనిపోతారో అది కూడా మనము చూస్తాం అన్నమాట. ఎలుగు బంటి ద్వారా చనిపోతారు, అది చూస్తాం. 4వ అద్భుతంగా ఎప్పుడైతే వారు యెహోరాము, యెహోషాపాతు వీళ్ళు పరిపాలించే కాలంలో ఒక వ్యాలీ అంటే ఒక గోయలో వాళ్ళకి నీరు లేనప్పుడు వారికి ఎట్లా నీరు తెప్పిస్తాడో అది కూడా మనం చూస్తాము. మోయాబీలు ఎప్పుడైతే ఒక నదిని వాళ్ళు రక్తంతో నిండినట్టు చూసినప్పుడు దాన్ని కూడా ఒక మెరాకిల్గా మనం చూస్తాము. తర్వాత విధవరాలైన వారి ఇంటికి వెళ్ళటం ఎలీషా, దాని తర్వాత అక్కడ వారిని పోషించటము, వారి నూనెతో వారిని వ్యాపారం చేయమని చెప్పటము, వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా తనకు ఉంటారు. సో ఆ విషయం కూడా మనం చూస్తాం. తర్వాత షోనమైట్ అనే వ్యక్తిని మనము ఒక స్త్రీని మనం చూస్తాము. విధవరాలు ఉన్నప్పుడు తను ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేస్తాడో తనకి గర్భం ధరించటము, తర్వాత కుమారులు పుట్టడం కూడా మనము 7వ అద్భుతంగా చూస్తాము. తర్వాత ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోతాడో మళ్ళీ ఆ కుమారుని ఎట్లయితే తిరిగి లేపుతాడో అది మనము ఇంకో అద్భుతంగా చూస్తాము. ఇట్లా ఎలీషా చేసిన చాలా అద్భుతాలు అంటే సుమారు 28 అద్భుతాలు కూడా మనం చూస్తామన్నమాట. ఎందుకంటే రెండంతల పోర్షన్ ఎలీషా ఏలియాని అడిగినప్పటికీ అప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే నేను ఆరోహణమై వెళ్ళిపోతానో అప్పుడు నువ్వు నన్ను చూస్తే నీకు ఆ ఆశీర్వాదం కలుగుతుంది అని ఏలియా చెప్పినప్పుడు ఎలీషా చూడటము, ఆ తర్వాత ఎలీషాకి రెండంతల ఆశీర్వాదం రావటం కూడా మనం చూస్తాం అన్నమాట. అదే మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యమైన పట్టణాలు మొదటి రాజుల గ్రంథంలో ముఖ్యమైన పట్టణాలు చూసాము. ఇక్కడ కూడా మనము సమరియా అనేది ఒక ముఖ్యమైన పట్టణంగా, క్యాపిటల్ సిటీగా చూస్తాము. యెరూషలేము యూదా రాజ్యానికి క్యాపిటల్ సిటీగా చూస్తాము. తర్వాత ఎరికో అనేది ఒక ఇంపార్టెంట్ సిటీగా చూస్తాము. తర్వాత మౌంట్ కర్మేల్, ఇక్కడ మీరు చూస్తే 9వది, ఏలియా ఎక్కడైతే అద్భుతాలు చేశాడో, వర్షాన్ని కురిపించాడో, అగ్ని కురిపించి దహించి వేయటం చూస్తాము. అది కర్మేల్ అంటే కర్మేల్ పర్వతం దగ్గర జరిగే విషయం అది. తర్వాత బబిలోను ప్రదేశం కూడా ఈ యూదా ప్రజలు కొనిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అదే మనకి 2వ రాజుల గ్రంథము 24:10 చూడండి. 24:10 నుంచి 16 వరకు కూడా మనం చూడండి. ఎట్ ద టైమ్ ద సర్వెంట్స్ ఆఫ్ నెబుకద్నెజర్, ఈ నెబుకద్నెజర్ వచ్చి వీరిని ఎలా తీసుకెళ్తాడు అనేది కూడా మనం చూస్తాం. యెరూషలేం పర్వతాన్ని క్యాప్చర్ చేయడం కూడా మన 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అనమాట. సో ఇక్కడ ఎలీషా ప్రవక్త అద్భుతాలు చేస్తూ ఉన్న కాలంలోనే మిగతా రాజులు కూడా పరిపాలించడానికి వచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఆహా 10వ అధ్యాయంలో, తర్వాత 11వ అధ్యాయంలో అతల్యా యూదా రాజ్యానికి రాజు కావటము, తర్వాత యోయాషు రాజు కావటము, తర్వాత అతల్యా చనిపోవటము, తర్వాత యోయాషు ఆ మందిరాన్ని మళ్ళీ కట్టడము, రిపేర్ చేయటము, తర్వాత ఇవన్నీ చూస్తాం. తర్వాత యెహోయాహాజు
ఇజ్రాయెల్ ప్రజలకి రాజు కావటము, తర్వాత ఎలీషా చనిపోవటం చూస్తాము. తర్వాత మళ్ళీ రాజులు, అమజ్యా రాజు అనేవాడు యూదా రాజ్యానికి మళ్ళీ రాజుగా అవ్వటము. తర్వాత యెరోబాము 2, అంటే మనకి మొదట్లో ఒక యెరోబాము ఉన్నాడు కదా, యూదా ఇజ్రాయెల్ రాజ్యానికి యెరోబాము ఒక రాజు. తర్వాత ఇక్కడ యెరోబాము 2 అనే రాజు ఇంకో యెరోబాము, సేమ్ నేమ్ కాబట్టి 14 వచ్చే మనం యెరోబాము రాజుగా చూస్తాము. తర్వాత మళ్ళీ యూదా రాజ్యానికి అజర్యా రాజుగా చూస్తాము. తర్వాత అజర్యా చనిపోయిన తర్వాత జకరియా రాజుగా చూస్తాము. తర్వాత షల్లూముని ఇజ్రాయెల్ రాజ్యంగా చూస్తాము. తర్వాత మెనాహిం అనేవాడు ఇజ్రాయెల్ రాజుగా, తర్వాత పెకాయి ఇజ్రాయెల్ రాజ్యంగా చూస్తాము. తర్వాత పెక్క అనే వ్యక్తి మళ్ళీ రాజు కావటం చూస్తాము. యోతాము మళ్ళీ యూదా రాజ్యానికి రాజు కావటం చూస్తాము. తర్వాత 16వ అధ్యాయంలో ఆహాజ్ అనే వ్యక్తి యూదా రాజ్యంకి రాజు కావటం చూస్తాము. తర్వాత హోషియా రాజు మళ్ళీ ఇజ్రాయెల్ రాజ్యానికి రాజు కావటం చూస్తాము. ఇదే 17వ అధ్యాయంలో అషీరియులు ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకెళ్ళటం అనేది మనం చూస్తాం. అదే అధ్యాయంలో అషీరియులు సమరియా, అంటే ఈ నార్థన్ ఇజ్రాయెల్కి రాజధానిగా ఉన్న సమరియా ప్రాంతాన్ని వారు రీసెటిల్స్, అంటే అక్కడ ఉండిపోవటము, తర్వాత వాళ్ళని కూడా మనం చూస్తాం. అప్పుడు ఈ అషీరియులు ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకెళ్లేటప్పుడు రాజుగా ఎవరున్నారంటే హోషియా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 18వ అధ్యాయంలో హిజ్కియా రాజు మనకి యూదా రాజుగా అవటము. తర్వాత ఐజియా ప్రవక్త 19వ అధ్యాయంలో యెషయా ప్రవక్తని మనము చూస్తామన్నమాట 19వ అధ్యాయంలో. తర్వాత హిజ్కియా జీవితాన్ని, అంటే తన లైఫ్ స్పాన్ని ఎక్స్పాండ్ చేయటం మనం 20వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత బబిలోనియులు రావటం, తర్వాత హిజ్కియా చనిపోవటము, తర్వాత హిజ్కియా తర్వాత మనస్సే రాజు యూదా రాజ్యానికి రాజుగా అవటం చూస్తాము. తర్వాత అమోన్ అనే రాజు పరిపాలించటము. తర్వాత హోషై రాజు యూదా రాజ్యానికి రాజు అవటం చూస్తాము. తర్వాత హోషై అనే ఆ వ్యక్తి వర్షిప్ని, అంటే ట్రూ వర్షిప్ని ఎలా రిస్టోర్ చేశాడో చూస్తాము. తర్వాత హోషై చనిపోవటము. తర్వాత యెహోయాహాజ్ చూస్తాము. తర్వాత యెహోయాకీము యూదా రాజ్యానికి ఉన్నట్టుగా చూస్తాము 23వ అధ్యాయంలో. తర్వాత 24వ అధ్యాయంలో యూదుల్ని శత్రువులు ఎలా తరిమారో చూస్తాము. తర్వాత యెహోయాకీన్ ఎలా పరిపాలించాడో చూస్తాం. ఇప్పటికి 24వ అధ్యాయం చివరి వచనం వచ్చేసరికి సిద్కియా రాజును కూడా మనం చూస్తాం. తర్వాత సిద్కియా పరిపాలించే కాలంలో యూదా రాజ్యాన్ని బబిలోనీయులు ఎలా కొనిపోయారో 25వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. ముఖ్యంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇద్దరు, హోషియా రాజు అషీరియులు ప్రజలు ఈ నార్థన్ ఇజ్రాయెల్ని కొనిపోయినప్పుడు హోషియా అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు ఇజ్రాయెల్ రాజ్యానికి. అదే యూదా రాజ్యానికి బబిలోనీయులు కొనిపోయేటప్పుడు సిద్కియా అనే రాజుగా ఉన్నాడు. అదే మనకి 24వ వచనంలో చూస్తాము. సిద్కియా రాజుని, హోషియా రాజుని 17వ అధ్యాయంలో చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే ఎలీషా చేసిన అద్భుతాలు కూడా మనము మొదటి అధ్యాయం ఏలియా వీళ్ళ గురించి చరిత్ర కూడా మనకి సుమారు 8-9 అధ్యాయాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాజులు ఎవరెవరు పరిపాలించనేది ఒక ఆర్డర్లో ఉండదు అనమాట. ఒకసారి యూదా రాజ్యంకి రాజు ఎవరో రాస్తారు, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరు రాజు రాస్తారు. అంటే ఆర్డర్లో ఉంటామంటే జరిగిన సంఘటనలన్నీ ఆర్డర్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం ఒక లిస్ట్ ఒకసారి, యూదా రాజులు మొత్తం లిస్ట్ ఒకసారి అలా ఉండదు అనమాట. మనకి స్క్రాంబుల్డ్గా ఉంటుంది, అంటే అక్కడక్కడ ఉంటాయి. అది మనం 11వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా మనము ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే ఆ ఆర్డర్ అనేది మనకు తెలుస్తుంది. అందుకనే మనం ఇందాక చూపించిన ఇమేజ్లో మనకి రాజుల గ్రంథం ఉంది కదా, ఆ లిస్ట్ చూసుకుంటే కనుక మనకి ఒక టైం ప్లాన్లో ఎలా వచ్చారు, ఎలా పరిపాలించారు అనేది మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ క్లుప్తంగా మనం చూడాలంటే ఇక్కడ చూడండి, చాప్టర్స్ డివిజన్ 25 చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ 8 చాప్టర్స్లో ప్రొఫెటిక్ ట్రాన్సిషన్ అండ్ మిరాకిల్స్, అంటే ఏలియా నుంచి ఎలీషాకి ఎలా
ప్రొఫెట్స్ ఎలా మారారు చూస్తాము. తర్వాత పొలిటికల్ హిస్టరీ అండ్ డిక్లైన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే మీకేం చెప్పాను, 17వ అధ్యాయంలో అష్షూరియులు కొనిపోబడ్డారని చెప్పాను కదా ఇజ్రాయెల్ ప్రజల్ని. అదే 9 నుంచి 17వ అధ్యాయం వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎలా రాజులు ఎలా పరిపాలించారు, వారి గ్రాఫ్ ఎలా పడిపోతూ వస్తుందో చూస్తాం. తర్వాత 18 నుంచి 23 వరకు మనకి యూదుల రాజ్యము ఎలా పరిపాలించారు, యూదుల రాజులు ఎలా పరిపాలించారు, ఎలా మళ్ళీ బబులోనిని ఎలా తీసుకెళ్ళిపోయారో కూడా మనము చూస్తాము. 24 నుంచి 25 వరకు యూదులు పడిపోవటము, బబులోనియలు తీసుకెళ్ళిపోవటం కూడా మనము ఇట్లా క్లుప్తంగా మనం వివరించుకుంటే ఈజీగా ఈ డివిజన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ ఏలియా అద్భుతాలు మనకి ఉన్నాయి. సుమారు 25, 28 అద్భుతాలు కూడా మనం చేసినట్టు చూస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి నాకు చూపించిందే రెహబాం నుంచి సిద్కియా వరకు. రెహబాం మొదటి రాజు, సిద్కియా చివరి రాజు యూదా రాజ్యానికి. ఇజ్రాయెల్ రాజ్యానికి యెరోబాం 1వ రాజు, చివరి రాజు హోషియా. మనం చెప్పుకున్నాం కదా హోషియా పరిపాలించే టైంలోనే అష్షూరీయులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారనమాట. మనకి ఇటు సైడ్ చూస్తే కనుక ఇజ్రాయెల్ రాజ్యానికి ఒక్క రాజు కూడా మనకి మంచి రాజుగా లేడు. ఇక్కడ చూడండి, క్యారెక్టర్ దగ్గర చూడండి, అందరూ చెడ్డ రాజులుగానే చూస్తాం. యూదా రాజ్యానికి వచ్చేసరికి కొంతమంది ఉన్నారు చూడండి. ఆసా రాజు, తర్వాత యోయాషు, అమజ్యా, ఉజ్జియా, హెజ్కియా, మనస్సే, హోషియా, వీళ్ళు మంచి రాజులుగా ఉన్నట్లు మనం చూస్తాం అన్నమాట. తర్వాత యెరూషలేంని వాళ్ళు డిస్ట్రక్ట్ చేసేయటము, బబులోని క్యాప్టివిటీ కూడా మనం ఇప్పటి వరకు చూసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఎలీషా చేసిన అద్భుతాలండి ఇవన్నీ. యోర్దాన్ నదిని దాటటము, నీళ్ళని స్వస్థపరచటము, లేకపోతే ఎలుగుబంటి ద్వారా వాళ్ళని ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళని నిర్మూలన చేయటము, ఇదంతా మనం చూస్తాం అనమాట. సో లైఫ్ అప్లికేషన్స్ అంటే ఇంతటితో మనకి మొత్తం ఇదంతా రాజ్యాల పరిపాలనే మనము ఈ 2 రాజుల గ్రంథంలో చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మన లైఫ్ అప్లికేషన్స్ చూసుకుంటే ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఒబీడియన్స్. ఎప్పుడైతే మనం విశ్వాసం కోల్పోకుండా ఒబీడియన్స్తో ఉంటామో దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు అనేది ఉంటుంది, మనం నేర్చుకోవాలి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటే మనం పాపం చేసిన దానికి పరిహారం ఏంటి, దేవుడు ఎలా మనల్ని శిక్షిస్తాడో చూస్తాము. తర్వాత గాడ్ సోవెర్నిటీ అండ్ జస్టిస్ అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము, దేవుని యొక్క జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. తర్వాత ప్రొఫెటిక్ మినిస్ట్రీ అంటే దేవునిని ఎలా మనం సేవించాలి, దేవుని పని పట్ల మనం ఎలా ఉండాలి అనేది చూస్తాము. లీడర్షిప్ లెసన్స్ అంటే ఏలియా ఎలా లీడర్షిప్ స్కిల్స్ని వారికి కింద కొన్ని ప్రొఫెట్స్, చిన్న ప్రవక్తలు ఉండవు, వారిని రీడ్ చేశాడు అనేది మనం చూస్తాము. తర్వాత డివైన్ డెలివరెన్స్, హిజ్కియా రాజు ద్వారా వారు ఎలా ఎలీషా మిరాకిల్స్ చేశాడు అంటే తన జీవితాన్ని రెట్టింపు చేయము, అది చూస్తాము. ఇదంతా మనము నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్నమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన లెసన్ ఏంటంటే ఇక్కడ మనం ఎలీషా గురించి చూసాం కదా, ఎప్పుడైతే ఆ యూత్ ఎవరైతే ఎలీషా గురించి తెలియకుండా వారు వెక్కిరించడం జరుగుతుందో ఆ ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపేయడం జరిగింది. దీన్ని బట్టి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజనులకి మనము ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దైవజనులు ఒకవేళ తప్పు చేసినా లేదంటే మనకి తెలియని దైవజనుల పట్లైనా అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అనేది మనము మన నోటి నుంచి రాకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే దేవుడు అభిషేకించిన దైవజనులు కాబట్టి మనము దైవజనులు ఏమనంటే దేవుని యొక్క ఉగ్రత కానీ దేవుని యొక్క శాపం కానీ మన మీద వస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన వారిగా ఉంటామన్నమాట. సో అదేవిధంగా 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఎలీషా ఎలా అయితే అద్భుతాలు చేశారో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రొఫెట్ లైక్ మోసెస్ అని ఉంది ఇక్కడ. అంటే ద్వితీయోపదేశకాండము 18:15లో ఎట్లయితే మోషే పరిపాలించి లేకపోతే మోషే ఎట్లా
ప్రొఫెట్గా వ్యవహరించాడో ఇక్కడ కూడా ఎలీషా ఏలియా ఎట్లా ప్రొఫెసైజ్ చేశారు, రాజులకి ఎలా గైడెన్స్ ఇచ్చారు అనేది కూడా మనకి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22, 23 కూడా మనము ఆ కంపారిజన్ కూడా మనము చూస్తాం అనమాట. తర్వాత మెస్సియాస్ డెలివరెన్స్ అంటే అష్షూరీయుల ప్రజలు ఎలా కొనిపోబడ్డారు అనేది కూడా మనము ఇక్కడ డెలివరెన్స్ అంటే సాల్వేషన్ అంటే దేవుడు వారిని బబులోను ప్రాంతానికి కొనిపోబడిన తర్వాత మరి విడిపించబడతారు వాళ్ళు. అంటే దాన్ని ఏ విధంగా పోల్చాడంటే డెలివరెన్స్ అండ్ సాల్వేషన్తో మనకి పోల్చినట్లుగా చూస్తాం అనమాట. దేవుడు శిక్షించేవాడు, దేవుడు మనల్ని విమోచించి రక్షణ కలగజేసేది కూడా దేవుడే అనే విషయాన్ని కూడా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత టెంపుల్ అండ్ సాక్రిఫైజెస్ మనం ఫస్ట్ కింగ్స్లో ఎలా అయితే చూసుకున్నాం ఇక్కడ కూడా అంతే. దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని యొక్క బలి అర్పణలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మందిరం పట్ల ఎట్లా ఆసక్తి కలిగి సినగోగులు ఎట్లయితే ఉన్నారో దాని తర్వాత బలి అర్పణగా మనకి బలి ఎట్లా అయ్యారో కూడా మనము ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. తర్వాత డేవిడిక్ కోవెనెంట్ అండ్ కింగ్షిప్ అంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎలా నెరవేరబోతున్నారు, ఇటర్నల్ కింగ్డమ్ అనేది మనకి ఎలా వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలు, ఈ యెరోబాం నుంచి సిద్కియా, యెరోబాం నుంచి హోషియా వరకు కానీ, రెహబాం నుంచి సిద్కియా వరకు కానీ మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ రాజ్యాలు అనేది ఈ లోకంలో ఉన్న రాజ్యాలు. దేవుడు రాజ్యాలని ఏర్పరిచినప్పటికీ ఇది లోకమైన రాజ్యాలు, కానీ మనకి ఇటర్నల్ కింగ్డమ్ అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలించే రాజుగా రాబోతున్నాడు కాబట్టి అది మనకి 2వ రాజుల గ్రంథంలో క్లుప్తంగా మనము ఈ 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కంపేర్ చేయొచ్చు అనమాట. తర్వాత ప్రొఫెటిక్ వార్నింగ్స్ అండ్ కాల్ టు రిపెండెన్స్ అంటే ఇక్కడ ఏలియా ఎలీషా ఎట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకి యూదుల ప్రజలకి మీరు బయలుదేవతల్ని అన్ని దేవతల్ని పూజిస్తున్నారు, అది మంచిది కాదు అని పలుమార్లు వారిని గద్దించినప్పటికీ వారు వినలేదన్నమాట. వినకపోవటం ద్వారా వారికి ఏం జరిగింది, వారిని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ బబులోని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. సో ఈ విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవజనుల ద్వారా పలికిన మాటలు, లేదంటే దైవజనులు మనకి ఏదైనా చెప్తే అది మనం విని పఠించి ఆ విధంగా నడుచుకుంటే మన జీవితాల్లో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందనేది మనము నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం అన్నమాట. తర్వాత సమ్మరీ చూసుకుంటే మనకి ఈ 2వ రాజుల గ్రంథం మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఏలియా చేసిన అద్భుతాలని చూస్తాము. తర్వాత ఈ ఇజ్రాయెల్ రాజ్యము యూదా రాజ్యము డివైడ్ అయిపోవటము చూస్తాము. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని చెరకు తీసుకెళ్ళిపోవటము, బబిలోనియులు యూదా ప్రజల్ని చెరకు తీసుకెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా మనము ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. తర్వాత ఈ 4 కూడా మనకి సమ్మరీగా చూసుకోవాలంటే డివిజన్ అండ్ డిక్లైన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ యూదా అంటే యూదా రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యానికి జరిగిన సంఘటనలు, తర్వాత దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్తల ద్వారా వారి నుంచి వచ్చిన మెసేజెస్ని చూసాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి 4 షాడోస్ గురించి చూసాము. తర్వాత విశ్వాసం గురించి, లేదంటే పాపం వలన వచ్చే జీతం కానీ, పాపం వలన వచ్చే దేవుని ఉగ్రత గురించి కానీ మనం చూసుకుంటూ వచ్చాము అనమాట. సో ఈ విధంగా మనము 1వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలో మనం క్లుప్తంగా అంటే మరీ డీప్గా వెళ్ళకుండా చూసాము. ఎందుకంటే ఇందులో చాలా సంఘటనలు రాసి ఉంటాయి అన్నమాట. మీరు కొంచెం ఫస్ట్ కింగ్స్ అనేది మనకి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనకి హాఫ్ ఆఫ్ ది చాప్టర్ సలోమోన్ గురించి ఉంటుంది. తర్వాత రెహబాము, యెరోబాము వీళ్ళు పరిపాలన స్టార్టింగ్ అంటే డివైడ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఉంటుంది. సో అది ఈజీగానే ఉంటుంది. సెకండ్ కింగ్స్ వచ్చేసరికి సగం చాప్టర్స్ మనకి ఏలియా ఎలీషా గురించి ఉంటుంది. తర్వాత నుంచి అంటే 13, 12 అక్కడి నుంచి కూడా 11 లేదంటే 9 నుంచి కూడా మనకి రాజుల గురించి ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఆర్డర్లో లేకపోవటం వల్ల కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1, 2, 3 సార్లు చదివితే రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము
ఒకటో రాజుల గ్రంథము, రెండో రాజుల గ్రంథము క్లుప్తంగా మనం చూసుకున్నాము. ఇంకేమన్నా డౌట్స్ కానీ లేదంటే ఏమన్నా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక నేను యాక్చువల్గా మ్యాప్స్ కూడా చూపించాలి మీకు, అది వేరే సిస్టంలో ఉంది. నేను కుదిరితే మీకు వాట్సాప్లో ఆ మ్యాప్స్ కూడా నేను యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యము ఎట్లా మ్యాప్స్ ఉన్నాయి, వారి క్యాపిటల్ సిటీస్ ఏంటి అనేది ఒక మ్యాప్ కంపేర్ చేసుకొని మనము చూసుకుంటే కనుక ఏ సంఘటన ఎక్కడ జరిగిందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇంతటితో మనకి మొదటి రాజుల గ్రంథము, రెండో రాజుల గ్రంథం కంప్లీట్ అయింది. సో ఈ కొద్ది వాక్యాన్ని, ఈ కొద్ది సంఘటనని కానీ మన లెసన్స్ కానీ దేవుడు మన హృదయాల్లో ఉంచి వీటి ప్రకారం మనము నేర్చుకొని నడుచుకునే వ్యక్తులుగా మనకి దేవుడు చేస్తాడని ఇంతటి ఈ రెండో రాజుల గ్రంథం కంప్లీట్ అయింది. ఏమన్నా క్వశ్చన్స్ కానీ పెట్టేస్తానండి, పెడతానండి కంపల్సరీ. చెప్పండి. ఇప్పుడు సొలొమోను దేవుడికి విజ్డమ్ అది అడిగాడు కాబట్టి ఇచ్చారు. తర్వాత అది వినకపోవడం వల్ల అంటే ఆజ్ఞాతిక్రమం చేసినట్టుగా కదా, తర్వాత అతనిలా ఉంటే ఏమవుతుందో అనేది చెప్పలేదు కదా, కంప్లీట్ చేయలేదు కదా. ఒకసారి మళ్ళీ అడుగుతారండి, మళ్ళీ చెప్తారండి. సొలొమోను పతనం అయ్యాడు అన్నట్టు చెప్పారు కదా. అవునండి, అవును. అంటే అది అంటే సొలొమోన్ దేవుడితో ఏర్పరిచిన ఇష్టమైన బిడ్డ, ఆ దేవుడు మాట్లాడాడు కూడా అతనితో, అలా కూడా తప్పు చేశాడు. అంటే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇంకా అవునండి, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంటంటే మనకి ఒకటి ఉందండి, మనకి దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, ఎగ్జాక్ట్గా వర్స్ గుర్తులేదు. మీరు రెండో సమూయేలు గ్రంథంలో మనము చూసుకున్నప్పుడు దావీదుకి దేవుడు ఏమని చెప్తాడంటే, నా మార్గంలో నడిచినంత వరకు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, ఎప్పుడైతే నా ఆజ్ఞను అతిక్రమిస్తారో నేను నీ వంశం నుంచి ఆ రాజుని తీసేస్తానని చెప్తాడనమాట. సో అప్పటికి సొలొమోను పరిపాలించే కెపాసిటీ ఉంది. తను వృద్ధుడైనప్పటికీ ఎట్లయితే దావీదు వృద్ధాప్యంలో అంటే మంచం మీద ఉన్నప్పుడు కూడా రాజ్యాన్ని కొన్ని లాస్ట్ డేస్లో పరిపాలించాడు. సొలొమోను కూడా అప్పుడు కెపాసిటీ ఉంది, కానీ దేవుడు ఎలో చేయలేదన్నమాట. ఎందుకు? దావీదుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎప్పుడైతే తప్పు చేసి మనం చదువుకున్నాం కదండి కొన్ని వచనాలు, నా మార్గంలో నా ఆజ్ఞలను పాటించని పలుమార్లు దేవుడు అలా చెప్పినప్పటికీ ఎప్పుడైతే దాని నుంచి సైడ్ అయిపోయాడో సొలొమోను, దేవుడు ఏమనుకుంటాడంటే తీసేస్తాడనమాట. అక్కడి నుంచి సొలొమోన్ని తీసేయాలి అని డిసైడ్ చేసుకుంటాడు. కీర్తనల గ్రంథంలో 132:12 సత్య ప్రమాణంగా దావీదుతో చేస్తాడు కదా. 132:12 11 నుంచి చదివితే తెలుస్తుందండి. అంటే ఇప్పుడు దావీదు అంటే బ్రదర్ అతను రిపెంటెన్స్ అయ్యాడు కాబట్టి గ్యారంటీ దేవుడి దగ్గర తీసుకోబడతాడు, పశ్చాత్తాపడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు సొలొమోన్ పశ్చాత్తాపడ్డా, వెళ్తాడా లేదా? అవునండి, అది మనకి రాయలేదండి ఇక్కడ. కొన్ని మనకి సస్పెన్స్ గానే ఉన్నాయి. మనం యోనా చూసుకుంటే యోనా గ్రంథం కూడా అంతే. యోనా వెళ్తాడు, అక్కడ పశ్చాత్తాపడతాడు, పొడవలో తిమింగలం మింగుతుంది, ప్రార్థన చేసుకుంటాడు, ఇదంతా జరుగుతుంది. కానీ చివరికి అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ మళ్ళీ దేవునితో సుడిగాలు వచ్చినప్పుడు అక్కడ ఉండటము, అక్కడ దేవుడు ప్రత్యక్షమై కొన్ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత యోనా ఏం చేశాడు అనేది మనకి రాయలేదు. కొందరు వ్యక్తుల గురించి అలా మనకి చాలా మంది క్వశ్చన్ అడిగారు బ్రదర్ బయట. అంటే ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు సొలొమోన్ కి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ లేదు, దేవుడు ఏం చేస్తాడు అనేది అడుగుతున్నారు అనమాట. అంటే తెలిసి తెలియనట్టుగా నాకు అలాగే ఉంది క్వశ్చన్. అలా అడుగుతున్నారు. డేవిడ్ గ్యారంటీ చెప్పగలుగుతాడు, దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి. కరెక్ట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఓకే. అదే మనకి 11వ అధ్యాయంలో ఎలా స్టార్ట్ అవుతుందంటే సొలొమోను దేవునికి వ్యతిరేకంగా తిరిగాడని రాసి ఉంటది, కానీ దాని కంటిన్యూషన్ మనకి ఏమి ఉండదు అనమాట. ఇంకా
ఓకే అండి. ఎవరన్నా ప్రేయర్ చేస్తారండి? సంపదమ్మ గారు ప్రార్థన చేస్తారండి, బెనిడిక్షన్ ఇస్తాను. సంపదమ్మ గారు ప్రార్థన చేస్తారు, బెనిడిక్షన్. సంపదమ్మ గారు. సంపదమ్మ గారు. మీరు మాకు అయా మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం నాయన చక్కగా వివరించుటకు నాయన నీ బిడ్డకి ఇచ్చిన జ్ఞానానికి వందనాలు స్తోత్రాలు నాయన. మాకు కూడా చక్కగా అర్థమవునట్లు చేస్తున్నావయ్యా. నిజంగా నాయన విగ్రహారాధన చేసినప్పుడు నాయన బహు భయంకరమైన కీడు వస్తుంది కనుక తండ్రి అయా విగ్రహారాధన మాలో ఉండకుండా సహాయం చేయందేవా. మేము ఈ లోకంలో దేనిని ఆశించకుండా సహాయం చేయందేవా. సొలొమోను మహారాజు మహాజ్ఞాని అయి కూడా ప్రభా విగ్రహారాధన చేసి నాయన తండ్రి ఎంతగానో దుర్బలమైన స్థితిలో నాయన రాజ్యాన్ని నాయన కోల్పోయి ఉన్నారు నాయన తండ్రి. నాయన అయా నాయన రెహబాంకి నాయన అయా రెండు నాయన రాజ్యాలు నాయన మిగతా అయా ఇశ్రాయేలు నాయన తండ్రి నాయన అయా తండ్రి యెరోబాంకి నాయన 10 రాజ్యాలు ఇచ్చినావయ్య వందనాలు నాయన. ఈ రీతిగా నాయన తండ్రి అయా నాయన రాజ్యాలు స్ప్లిట్ అయి నాయన రాజులు యాజకులు అనేక మంది రావటం అయా సువార్త నాయన తండ్రి ఏలియా ఎలీషా ద్వారా నాయన హెచ్చరింపబడతాం నాయన, యెషయా గారి ద్వారా హెచ్చరింపబడతాం నాయన. అయా నాయన ఇర్మియా గారి ద్వారా నాయన ఈ యొక్క గ్రంథాలను రాయించినట్లుగా మాకు తెలియజేయించిన విధానంపై వందనాలు స్తోత్రాలు నాయన. అయా గనుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు అయా మేము నాయన తండ్రి ఈ యొక్క నాయన బైబిల్ స్టడీలో నేర్చుకుంటకు నాయన మీరు ఇచ్చిన కృపకై వందనాలు నాయన. ఇంకా అనేకమైన నాయన తండ్రి అయా తండ్రి నాయన బైబిల్ స్టడీలో నాయన అనేక అంశాలు నేర్చుకొని నాయన మేము కూడా నాయన తండ్రి సరైన స్థితిలో నాయన సరైన బోధ చేయగలుగుటకు నాయన మీరు కృప చూపమని అయా ప్రారంభం నుండి ఇంతవరకు నడిపించిన విధానంకై వందనాలు స్తోత్రాలు నాయన. నీ ఆత్మాభిషేకంకై వందనాలు అయ్యా. మీరు అక్కడ వచ్చి పర్యంతము నాయన మేము ఏ విధంగా సిద్ధపడాలో సహాయం చేయందేవా. అయా దుష్ట రాజుల వల్లే మేము ఉండకుండా అయా తండ్రి నాయన మంచి రాజుల వల్లే మేము ఉండటకు సహాయం చేయందేవా. ఎందుకంటే రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు కాబట్టి నాయన మా బోధలు నాయన అయా ఎలా ఉండాలి నాయన తండ్రి నాయన నిన్ను కలిగిన బోధ ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ మెండైన దీవెన కుమ్మరించమని వేడుకొంచున్నాం దేవా. నాయన అందుని బట్టే సొలొమోను మహారాజు దుర్దినములు రాకముందే వీటి ఎందుకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే అయా నాయన తండ్రి అయా వాన వెలిసిన తర్వాత మా మబ్బులు మరలా రాకముందే అయా నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరించుకోమని చెబుతున్నాడు అయ్యా. అయ్యా అవునాయన అంతేకాకుండా యవ్వనుడా అని యవ్వనాన్ని బట్టి సంతోషించము గాని అయా తండ్రి వీటన్నిటి బట్టి లెక్క వస్తుందని నాయన అయా ఎంతో అనుభవంతో నాయన సొలొమోను మహారాజు గారు చెప్పారయ్యా. అవును నాయన అధిక విద్య అధిక శోకం అని చెప్పాడయ్యా. అయ్యా నాయన ఇట్టి విధానంలో నాయన తండ్రి తన అనుభవాలు ఎన్నో నాయన తండ్రి అయా నాయన రాసి నాయన మాకు అయా తండ్రి నాయన నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా బయలుపరిచిన విధానంకై వందనాలు నాయన. అయ్యా మేము బుద్ధి కలిగిన వారమై నాయన నిరాకడ కొరకు ఎదురు చూచుటకు నాయన నీ కృప దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెందినట్లు చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్.